హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా ఇలా వెరైటీగా దొండకాయ దమ్ బిర్యానీ తిన్నారు? ఒకవేళ తింటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాన్ని వాటర్ హీట్ చేయాలి. వాటర్ హీట్ చేసిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచి, అలాగే కొద్దిగా షాజీరా, ఆ వాటికి నీళ్ళకి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ని మరగనిచ్చాలి. ఆ వాటర్ని మరిగించిన తర్వాత అందులో మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసుకొని 50 to 60% బాగా కవ్వాలి. కుక్ అయిన రైస్ని మనము మిగిలిన వాటర్ని సపరేట్ చేసేసి స్ట్రెయిన్ చేయాలి. ఆ స్ట్రెయిన్ చేసి ఆ వాటర్ని పక్కన ఉంచేసుకోవాలి. ఇంకా బిర్యానీ రైస్ని కొంచెం చల్లారనివ్వాలి. స్ట్రెయిన్ చేసిన బిర్యానీ రైస్ని పక్కన ఉంచిన తర్వాత మనం మసాలాని రెడీ చేసుకోవాలి. ఈ మసాలా రెడీ చేసుకోవడానికి ఒక ప్లేట్లో 2-3 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 to 3 టేబుల్ స్పూన్స్ పల్లి పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు షుగర్ వద్దనుకుంటే ఆప్షనల్గా తీసేయచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను పసుపు వేసుకోవడం మర్చిపోయాను, మీరు కూడా కొంచెం ఇక్కడ పసుపు యాడ్ చేయండి. ఆ పసుపు యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి పక్కన పెట్టుకోండి. మనం ఆల్రెడీ దొండకాయలను తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలా కడిగి పెట్టుకున్న దొండకాయలని 4 స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దొండకాయలో మనం ఆల్రెడీ చేసిన మసాలాని స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ని మనం ఎన్ని దొండకాయలు తీసుకుంటే అన్నిటికీ ఈ మసాలాని ఫిల్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా మసాలాను అలాగే మనం పక్కన ఉంచుకోవాలి. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో 2 బిర్యానీ ఆకులు, అలాగే స్లైస్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము 1/2 కప్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని అవి బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ స్టఫ్ చేసుకున్న దొండకాయని అందులో వేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని, అలాగే మనం ఆల్రెడీ ఇందాక రిమైనింగ్ మసాలా ఉంది కదా, ఆ మసాలాని యాడ్ చేసుకొని దొండకాయ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఆయిల్ అనేది మసాలాల నుంచి రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయినప్పుడు మనం కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి. అలా బాగా మూత పెట్టిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న రైస్ పైన మనం కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన దగ్గర అల్యూమినియం షీట్ ఉంటే అల్యూమినియం షీట్తో మొత్తం కవర్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవచ్చు. ఒకవేళ అల్యూమినియం ఫాయిల్ లేకపోతే ఏదైనా ప్లేట్ పెట్టి దానిపైన బరువు పెడితే ఆ దమ్ అనేది అవుతుందన్నమాట. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తే వేడి వేడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.